శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీల్లో ఉన్న బ్రాహ్మణ నాయకులు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు పార్టీలు మారుతున్నారు. ఇదిలా ఉంటే వైష్ణవి క్యాటరర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో స్థిరపడి క్యాటరింగ్ చేస్తూ వ్యాపార రంగంలో అపారమైన అనుభవాన్ని పరిచయాలను పొందారు. క్యాటరర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ ఇండియాలోని తనకున్న పరిచయాలతో వ్యాపారాన్ని విస్తరింపచేసిన ప్రసాద్ వైష్ణవి ప్రసాద్ గా పేరుగాంచారు. దీంతో పాటు సేవా దృక్పథంతో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలు ఉచితంగా నిర్వహిస్తూ ఎన్నో జంటలను ఆశీర్వదించారు. ఇలా క్యాటరింగ్ పరిచయ వేదికల ద్వారా మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న వైష్ణవి ప్రసాద్ ఇక రాజకీయ అరంగేట్రం చేయాలనుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో నేరుగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు మద్దతు తెలపాలని, తన గెలుపుతో బ్రాహ్మణుల బలం నిరూపించాలని కోరుతూ జంట నగరాలు శివార్లలోని బ్రాహ్మణ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. మారుతినగర్లోని భాగ్యనగర్ సొసైటీ బ్రాహ్మణ భవనంలో నిర్వహించిన ఆత్మీయుల మద్దతు సమావేశానికి వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని చాలా ప్రాంతాల్లో బ్రాహ్మణుల సంఖ్య చాలా ఉంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణులు అండగా నిలబడినట్లయితే తన గెలుపు నల్లేరు మీద నడికేనని, అందరూ కలిసికట్టుగా తనకు మద్దతు పలుకుతూ బ్రాహ్మణుల బలాన్ని చూపించాలని వైష్ణవి ప్రసాద్ కోరారు. వివిధ సంఘాల నుంచి అనూహ్య స్పందన రావడమే కాకుండా వైష్ణవి ప్రసాద్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మరుమాముల వెంకటరమణ శర్మ, వక్కలంక శ్రీనివాస్, మంగపతిరావు, దుడ్డు సుబ్రహ్మణ్యం, కలగరాఘవ, ఆలూరి శ్రీనివాస్ పీసపాటి, సుబ్బారావు, సీతారామయ్య, మంగు రాఘవరావు, నిరంజన్ దేశాయ్, రామారావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణులే కాకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న బ్రాహ్మణేతరుల సహకారం కూడా తీసుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ ఒక యూనిట్ గా తయారయ్యి వైష్ణవి ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. నమస్కారం అండి, నేను వైష్ణవి ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఇన్ని సంఘాలు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి నిశ్చయించుకున్న తర్వాత దుడ్డు సుబ్రహ్మణ్యం గారిని, వంశీ గారిని, తర్వాత వక్కలంక గారిని, వంశీ గారింటో కలిసి మేము ఒక నిర్ణయం తీసుకుని నేను రాత్రి 11:30 గంటలకి నిర్ణయం తీసుకుని వాళ్ళ ఉదయం మళ్ళీ కలుసుకుని మేము మాట్లాడుకున్నమాట. భాగ్యనగర్ బ్రాహ్మణ సమాజంలో అన్ని జంట నగరాలే కాకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి బ్రాహ్మణ సంఘం నాయకుల్ని పిలిచి మాట్లాడి వాళ్ళ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నాం. అదేవిధంగా వెంటనే రాత్రి 3 వరకు కూడా దుడ్డు సుబ్రహ్మణ్యం గారు ప్రతి బ్రాహ్మణ సంఘానికి వాళ్ళ మెసేజ్ ద్వారా తెలియపరిచి మళ్ళీ ఉదయం 7ంటికి వచ్చి కూర్చుని భాగ్యనగర్ బ్రాహ్మణ సమాజంలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆయన అందరినీ కూడా ఆహ్వానించారు. ఇవాళ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంతమంది బ్రాహ్మణ సంఘాల నాయకులు 7 నియోజకవర్గాల నుంచి వచ్చి నన్ను సాంఘీభావం ప్రకటించి నన్ను మీ వెనకాల మేము ఉంటాం, మీ ముందుకు వెళ్ళండి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను, నాకు ఏ పార్టీ ఆఫర్ చేసినా ఇంకే విధంగా కూడా ఉన్నా కూడా ఎటువంటి దానికి నేను లొంగకుండా నేను స్వతంత్ర అభ్యర్థిగానే ముందుకు వెళ్ళదలుచుకున్నాను. ఎందుకంటే రేపు ఉదయం నెక్స్ట్ టైం మనం ఎలక్షన్స్లో మల్కాజ్గిరి సీట్ అంటే బ్రాహ్మణుడే గుర్తు రావాలి ఏ పార్టీకైనా. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అని, మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం అని ఏ పార్టీ అయినా ముందు ఆలోచించాలంటే అరే ఇది బ్రాహ్మణ సీటు, బ్రాహ్మణుడికే ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో వాళ్ళు కల్పించాలి అంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. దానికి ఈరోజు నేను కంకణం కట్టుకుని ముందుకు వచ్చాను. కాబట్టి ఈ సంఘ నాయకులందరూ వచ్చి నాకు ప్రామిస్ చేశారు, ముందు ఉంటా ఉన్నారు, నా వెనక ఉండి నన్ను ప్రోత్సహిస్తా అన్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళి ఖచ్చితంగా గెలవగలన నమ్మకం నాకుంది. 33 లక్షల ఓట్లు మల్కాజ్గిరిలో ఉంటే నియర్లీ 4.5 lakh ఓట్స్ బ్రాహ్మణులు ఉన్నాయి. నేను ప్రతి బ్రాహ్మణ్ణి రీచ్ అవ్వగలను. వాళ్ళ దాత మళ్ళీ ఇంకొక 2-3 ఇతర కులాలతో కూడా మనం ఓట్లు వేయించుకోగలిగితే
ఖచ్చితంగా గెలవగలం. ఎందుకంటే ప్రధానమైన 3 పార్టీలు కూడా 4-5 లక్షల చొప్పున వాళ్ళు తీసుకెళ్ళినా 12 లక్షల ఓట్లు పోయినా మనం మిగతా 4-5 లక్షలతోటి మనం ఈజీగా గెలవగలం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళం నాకు ఓటు వేయటమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంకొక ఇద్దరిని ప్రేరేపించి వాళ్ళ చేత ఓటు వేయించగలిగితే తప్పకుండా నేను పార్లమెంట్లో అడుగు పెట్టగలను. పార్లమెంట్లో అడుగు పెడితే నేను ఢిల్లీలో ఉన్న ఈ గల్లీలోనే తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరికి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను.